ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ ట్రీట్మెంట్ కోసం పేషెంట్ యొక్క ఆధార్ బయోమెట్రిక్ని మ్యాండేటరీ చేయడం జరిగింది. దీనికోసం ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ అందరూ తమ లాగిన్లో ఆధార్ నెంబర్ని అప్డేట్ చేసుకోగలరు. ఈ ఆధార్ నెంబర్ని అప్డేట్ చేసే విధానాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ముందుగా మీరు యూజ్ చేసిన బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ యూఆర్ఎల్ని ఎంటర్ చేయండి. ehs.ap.gov.in/ehsap. సో ఇది ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ టైప్లో మీరు ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ అని లేదా పెన్షనర్ అయితే పెన్షనర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత మనకి ఇక్కడ ఉన్న క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఇక్కడ రీఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ బటన్ని క్లిక్ చేయగానే మీ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్స్ అని చెప్పి ఉంది కదా, దీంట్లో మనకి లాస్ట్లో అప్డేట్ మోడిఫై ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో దీంట్లో క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అండ్ కన్ఫర్మ్ ఆధార్ నెంబర్ అని చెప్పి రెండు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ రెండిట్లో కూడా మీ కరెక్ట్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది కనిపిస్తుంది. సేవ్ అండ్ సబ్మిట్ అని చెప్పి కనిపిస్తుంది. వన్స్ సబ్మిట్ చేయగానే మీ కాన్సర్న్ డీడీఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాగిన్లోకి ఈ రిక్వెస్ట్ అనేది వెళ్తుందన్నమాట. సో మీ డీడీఓ అప్రూవ్ చేసిన తర్వాత మీ హెల్త్ కార్డ్కి అప్డేటెడ్ ఆధార్ నెంబర్ అనేది లింక్ అయిపోతుంది. సో ఈ విధంగా ఎంప్లాయీ కానీ పెన్షనర్ కానీ తమ ఆధార్ నెంబర్ని లింక్ చేసుకోగలరు. తర్వాత ఇప్పుడు మనం డీడీఓ లాగిన్లో అప్రూవ్ ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ టైప్లో ఈసారి డీడీఓ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ చేయండి. సో లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్స్లో లాస్ట్లో ఉన్న అప్డేటెడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ వర్క్ లిస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి చేంజెస్ కోసం అప్లై చేసుకున్న ఎంప్లాయీస్ లిస్ట్ మొత్తం ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ రిక్వెస్ట్ ఐడి మీద క్లిక్ చేయగానే ఏవైతే ఎంప్లాయీస్ అనేవి రీసెంట్ చేంజెస్ చేశారో ఆ చేంజెస్ అనేవి మనకి రెడ్ కలర్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే అప్రూవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా అప్రూవ్ మీద క్లిక్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయిపోతాయి. సో ఈ విధంగా డీడీఓ లాగిన్లో ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ని వెరిఫై చేసి అప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ.